సజీవుడైన యేసు క్రీస్తు నామంలో మనకందరికి శుభములు. ప్రకటన గ్రంథాన్ని మనము అధ్యాయాల వరుస క్రమంలో మనము స్టడీ చేయడానికి దేవుడు మనకిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మొట్టమొదటగా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రకటన గ్రంథాన్ని అనేక కోణాలలో మనము స్టడీ చేయవచ్చును. మరియు ఒక్కొక్క వచనాన్ని లేకపోతే ఒక్కొక్క పదాన్ని లేకపోతే ముఖ్యమైనటువంటి అంశాలను తీసుకొని మనం స్టడీ చేయవచ్చును. గతంలో మనము కొన్ని వారాలు కొన్ని అంశాలను మనము తీసుకొని స్టడీ చేశాము. అయితే ఇప్పుడు ఈ రోజు నుంచి మొదలుకొని ప్రతి సోమవారము ప్రకటన గ్రంథము ఒక్కొక్క అధ్యాయము మనం స్టడీ చేయబోతున్నాము. ఈరోజు మొదటి అధ్యాయము ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయం, వచ్చే వారము ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము. సో ఈ విధముగా మనము స్టడీ చేయబోతున్నామండి. ఈ ప్రకటన గ్రంథము 1వ అధ్యాయములో నేను ఒక 4 భాగాలుగా నేను ఈరోజు మీకు బోధించబోతున్నాను. మొట్టమొదటిగా 4 భాగాలలో మొదటి భాగం ఏంటంటే సారాంశం. ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయములో ఉన్న సారాంశము క్లుప్తంగా మొదటి భాగం. రెండవ భాగము ఈ మొదటి అధ్యాయములో ఉన్నటువంటి ముఖ్యాంశాలు. మూడవ భాగము ఒక్కొక్క వచనమును మనం చదువుకుంటూ వాటిని క్లుప్తంగా మనము స్టడీ చేయడం, అది మూడవ భాగం. దీన్ని వ్యాఖ్యాన పద్ధతి అని కూడా అంటారు. ఒక్కొక్క వచనాన్ని మనం స్టడీ చేయబోతున్నాం. 4వ భాగము అన్వయము. ఈ విధముగా ఈరోజు ఈ 4 భాగాలను మనం స్టడీ చేయబోతున్నాము. మొట్టమొదటిగా ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము యొక్క సారాంశాన్ని మనము క్లుప్తంగా మనం చూస్తే యేసుక్రీస్తు విషయమై మనము అనేక విషయాలు మనం చూస్తున్నాము. సారాంశం ఏమిటంటే మనం జాగ్రత్తగా 1వ అధ్యాయంలో 20 వచనాలను మనము చూస్తామండి. 19 లేకపోతే కొన్ని బైబిళ్లలో 20 వచనాలు, లేకపోతే కొన్ని బైబిళ్లలో 19 వచనాలు. దీని యొక్క సారాంశాన్ని క్లుప్తంగా మనం చూస్తే, శిష్యుడైన యోహాను వాక్యము నిమిత్తము సాక్ష్యము నిమిత్తము ఆయన పత్మాసు ద్వీపములో వేయబడినప్పుడు ప్రభువు దినమందు ఆయన ఆత్మవశుడై ఉండగా యేసుక్రీస్తు లేదా దేవుడు తన ప్రత్యక్షతలను తన దూత ద్వారా యోహానుకు తెలియచేసెను. మొదటగా ఆసియాలో ఉన్న 7 సంఘాలకు క్రీస్తు మరియు దేవుని పేరట యోహాను గారు ఉత్తరాలు రాసి పంపాలని ఒక ఆజ్ఞ. అటు తర్వాత ఈ సంగతులు తనకు బోధిస్తున్న వాని రూపం, అంటే ఏవైతే 7 సంఘాలకు రాయవలనో, ఏమి రాయవలనో బోధిస్తున్నటువంటి వాని యొక్క రూపము భూరధ్వని వంటి స్వరముతో ఆ రూపాన్ని వివరించడము జరిగినది. మనుష్య కుమారుని యొక్క రూపము, తల, కన్నులు, నోరు, చేతులు, కాళ్ళు, వాటి రూపము, ఇదంతా రూపము చూచిన తర్వాత యోహాను గారు చచ్చిన వాని వలె పడినప్పుడు ఆయన తిరిగి ఆ మనుష్య కుమారుని పోలినటువంటి వాడు అనగా యేసుక్రీస్తు యోహాను గారిని తిరిగి లేపి, వెంటనే అయ్యా, ఉన్న వాటిని, నువ్వు చూచిన వాటిని, వీటి వెంట కలగబోటువంటి వాటిని అన్నిటినీ నువ్వు రాయాలి. ఇది క్లుప్తంగా సారాంశం, మొదటి భాగం ఇది.
ఈరోజు ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయములో మొట్టమొదటగా సారాంశాన్ని మనం చూసాం క్లుప్తంగా. రెండవ భాగము ఈ మొదటి అధ్యాయములో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలను మనము జాగ్రత్తగా పరిశీలిస్తే దేవుడు ఒక అంశం, యేసుక్రీస్తు రెండవ అంశం, యోహాను భక్తుడైన శిష్యుడైన యోహాను మూడవ అంశం, సంఘము నాలుగవ అంశం, భవిష్యత్తు ఐదవ అంశం. ఇవి మనము ముఖ్యముగా అంటే ఈ మొదటి అధ్యాయములోను ఇతర అధ్యాయుల్లోనూ మనము గమనించవలసినటువంటివి ఎక్కువ భాగము ఈ అంశాలుగా మనము గుర్తించవచ్చు. సరే, ఇప్పుడు దేవుడు, యేసుక్రీస్తు, సంఘము, యోహాను, భవిష్యత్తు గురించినటువంటి విషయాలు మనము వ్యాఖ్యానం చేస్తున్నప్పుడు అవి మరలా మనకు ఎదురవుతాయండి. ఇప్పటితో నేను రెండవ భాగాన్ని ముగిస్తున్నాను. మూడవ భాగము ఇప్పుడు మనము వ్యాఖ్యానం మనం చేయబోతున్నాము. దాని తర్వాత నాలుగవ భాగము అన్వయము. అంటే ఇప్పుడు మనము ప్రతి సోమవారం ఒక అధ్యాయము చదివిన తర్వాత, ధ్యానం చేసిన తర్వాత, నేను, నా కుటుంబము, మనము, మన కుటుంబాలు, సంఘాలు ఏమి నేర్చుకోవాలి మొదటి అధ్యాయము నుండి, ఏమి మనం పాటించవచ్చు అన్నటువంటి కోణంలో మనము చూడబోతున్నాం. సరే, ఇప్పుడు రండి. ఇప్పుడు మనం వ్యాఖ్యానం మనం చేస్తున్నామండి. ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము 1వ వచనము. యేసుక్రీస్తు తన దాసులకు కనుపరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత, ఈ సంగతులు త్వరలో సంభవింపనయున్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. ఇక్కడ మొత్తానికి దేవుడు యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించినటువంటి ప్రత్యక్షత. దేవుడు ప్రత్యక్షపరిచేవాడు. అటు యేసుక్రీస్తుకు కానీ, అటు తన భక్తులకు కానీ, అనేకులకు తన ప్రత్యక్షతలను కనపరిచేవాడు. అది మొట్టమొదటి విషయము మనం గమనించాలి. ఈ విషయాన్ని మనము ఇంకా రూఢిపరచుకోవడానికి పాత నిబంధనలో అనేకమైనటువంటి విషయాలను మనము చూడవచ్చు. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనంలో ఒక మాట ఇక్కడ ఏముందంటే, అయితే మర్మములను బయలుపరచగల దేవుడొకడు పరలోకమందున్నాడు, అంత్య దినముల యందు కలుగబోవు దానిని ఆయన రాజగు నెబుకద్నెజరునకు తెలియచేసెను. చూడండి, అంటే మనం చదివినటువంటి ఈ వాక్యము కూడా దేవుడు ప్రత్యక్షపరుస్తాడు. ఎవరికి ప్రత్యక్షపరుస్తాడు అంటే ఎవరికైనా ప్రత్యక్షపరుస్తాడు. ఏం ప్రత్యక్షపరుస్తాడు? ఏదైనా ప్రత్యక్షపరుస్తాడు. భూలోకంలో జరగబోయే సంగతులు, పరలోకంలో జరగబోయే సంగతులు ఏవైనా. అందుకనే మనము ఆ వాక్య భాగాన్ని మనం ఎన్నుకున్నాం. సరే, ఇప్పుడు ప్రకటన గ్రంథం 1:1లో మాత్రము దేవుడు యేసుక్రీస్తుకి కనపరిచినటువంటి ప్రత్యక్షత మొదటి. ఇక అదే ప్రకటన 1:1లో మనము గమనిస్తే, ఈ సంగతులు త్వరలో సంభవింపనయ్యున్నవి. ఇది భవిష్యత్తుకు సంబంధించినటువంటి మాట. ఇదే 1:19లో మనం గమనిస్తే, కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబోవు వాటిని, చూడండి, వీటి వెంట కలగబోవు వాటిని, త్వరలో సంభవింపనయ్యున్నవి. భవిష్యత్తుకు సంబంధించినటువంటి మాటలు. మొత్తానికి దేవుడు ప్రత్యక్షత. ఈ ప్రత్యక్షతల యొక్క అంశం ఏమిటంటే, ఇది భవిష్యత్తుకు సంబంధించినటువంటిది. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి,
ప్రకటన 1:1 మనం చూస్తున్నామండి. దూత ద్వారా వర్తమానము పంపుట బైబిల్‌లో ఆదికాండం నుండి మనకు అనేక సంఘటనలు మనం చూస్తున్నాము. ఈ దూతను గురించి అది ఒక పెద్ద అంశము. దేవుడు తన దూత ద్వారా వర్తమానము పంపేటటువంటి వాడు. ఇదే విషయాన్ని మనము ప్రకటన గ్రంథము 22వ అధ్యాయములో కూడా 16వ వాక్యములో 6వ వచనంలో మరియు 16వ వచనంలో మనం చూస్తే, మరియు ఆ దూత ఇలాగు నాతో చెప్పని, ఈ మాటలు నమ్మకములను సత్యములై ఉన్నవి. ప్రవక్తల ఆత్మలకు దేవుడగు ప్రభు త్వరలో సంభవింపవలసిన వాటిని తన దాసులకు చూపుటకై తన దూతను పంపెను. ఈ ఈ ఈ పోలికను, ఈ కంపారిజన్ని మనము గుర్తుపట్టాలి. ప్రకటన 1:1, ప్రకటన 22:6. తర్వాత ఇదే 16వ వచనంలో 22:16వ వచనంలో, సంఘముల కోసము ఈ సంగతులను గురించి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపియున్నాను. నేను దావీదు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను. మొత్తానికి ప్రకటన గ్రంథం అంతా కూడా యేసుక్రీస్తు ఒక దూతను పిలిచి, అయ్యా దూత, నువ్వు పోయి సంఘాలకు అన్నిటినీ నువ్వు చెప్పుము, లేతే బయలుపరచుము, సూచించుము అన్నటువంటి మాట. సరే, ప్రకటన తిరిగి 1:1లో మనము ఇంకొక విషయం మనం చూస్తాం. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించను. చూడండి, మొత్తానికైతే వ్రాసింది లేక సూచింది, బయలుపరచబడింది చివరి వ్యక్తి ఎవరయ్యా అంటే యోహాను గారు. పైన దేవుడు, యేసుక్రీస్తు, వాళ్ళు దూతలను పంపారు. ఆ దూతలు చివరి వ్యక్తి ఎవరయ్యా అంటే యోహాను గారి దగ్గరికి వచ్చి వీటినన్నిటినీ తెలియచేయడం, మాటల ద్వారా తెలియచేయడం, లేకపోతే ఒక దగ్గరికి వెళ్ళి ఆయనకు చూపించడం, అర్థం కాకపోతే మరలా ఈ దూతలు యోహాను గారికి వివరించడం, ఇవన్నీ మనము చూస్తామండి. ఇప్పుడు ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 2వ వాక్యం. అతడు దేవుని వాక్యమును గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను చూచినంత మట్టుకు సాక్ష్యమిచ్చను. ఈ ఈ మాటలు అంటే అతడు అంటే ఇక్కడ యోహాను గారు దేవుని వాక్యమును గూర్చి యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు. ఏంటి దేవుని వాక్యమును గూర్చియు సాక్ష్యము, యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు అంటే దిస్ ఈస్ ద మెసేజ్. ఈ మెసేజ్, ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి మెసేజ్ అంతా కూడా యోహాను గారు ఒక సాక్ష్యముగా చెప్పారు. ఇదే 1:9లో మనం చూస్తే, మీ సహోదరుని యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలువాడనైన యోహానును నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును. అంటే నేను అనుకుంటున్నాను, దేవుని వాక్యము, యేసుక్రీస్తు సాక్ష్యము, ఇవి రెండు ఒక్కటే. ఎందుకంటే ఇదే యోహాను గారికి యోహాను సువార్తను ప్రత్యక్షం చేసినప్పుడు 1:1లో ఆ దేవుని వాక్యమే యేసుక్రీస్తు కదండి. ఆ దేవుని వాక్యమే యేసుక్రీస్తు. ఈ యేసుక్రీస్తును గూర్చినటువంటి సాక్ష్యము. హల్లెలూయా. ఈ ప్రకటన గ్రంథము 22 అధ్యాయాలలో ఒక అంశం చుట్టూ ఇవన్నీ సంఘటనలు మనము చూసుకుంటే, ఆ అంశం ఏంటయ్యా అంటే యేసుక్రీస్తు. హల్లెలూయా. అదే కదా మనకు కూడా కావలసినటువంటిది. 11వ వచనంలో 1వ అధ్యాయము మనం చూస్తే, అయ్యా యోహాను గారు, నీవు చూచుచున్నది పుస్తకంలో వ్రాసి. ఆయన అంటే యోహాను గారి గురించి మనము చూస్తున్నామండి.
తర్వాత ఇంకా అనేక విషయాలు ఈ యొక్క ప్రకటన గ్రంథంలో యోహాను గారి యొక్క జీవితము, ఆయన యొక్క మూమెంట్స్, ఎవరినెవరిని కలుసుకుంటున్నాడు, ఎవరెవరితో మాట్లాడుతున్నాడు, ఎక్కడెక్కడ తాను ఆశ్చర్యపోతున్నాడు, భయపడిపోతున్నాడు, ఏడుస్తున్నాడు, అనేకమైనటువంటి ఆయన జర్నీని మనము ఒకవేళ నిదానంగా 22 అధ్యాయులు మనం చదివితే యోహాను గారి గురించి మనము ఇంకా సంపూర్ణంగా తెలుసుకొనవచ్చు. 3వ వచనం, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు. ఇక్కడ మనం గమనిస్తే సమయము అన్నటువంటి దానికి ప్రకటన గ్రంథములో చాలా ప్రాముఖ్యమైనటువంటి స్థానము. సమయము, త్వరలో, ముగించబడిన తరువాత, వీటి వెంట తరువాత, ఇంకా కొంతకాలము తరువాత. చూడండి, ఈ పదాలన్నీ కూడా సమయానికి సంబంధించినటువంటి మాటలు. ప్రకటన గ్రంథము హోలిస్టిక్గా అది భవిష్యత్తులో జరగబోతున్నటువంటి సంఘటనలు కాబట్టి ఈ సమయాల విషయంలో ఇంకొంతకాలము, ఆ కాలము ముగించబడిన తరువాత, వీటన్నిటినీ జాగ్రత్తగా 22 అధ్యాయాలలో సమయము అన్నటువంటి కోణాన్ని మనం చూస్తే చాలా విషయాలు మనకు బయలుపడతాయి. మొదటిది. రెండవది, సమయం అన్నటువంటి మాటలో అక్షరార్థముగా మనకు సమయం కనపడుతుంది. ఉదాహరణకు 3.5 సంవత్సరాలు, ఉదాహరణకు ఆ లెక్క ముగించిన తరువాత ఇంకొక 7 సంవత్సరములు, ఇట్లా సమయాలు. ఇది అక్షరార్థముగా తీసుకొనవలెనా లేదా అలంకారముగా తీసుకొనవలెనా అనేటువంటిది పరిశుద్ధాత్మ దేవుడే మనకు చదువుతుండగా బయలుపరచాలి. రైట్. ఇది ఇప్పుడు మనం చదివినటువంటి ఈ మాట 3వ వచనము 4వ భాగంలోనికి వస్తుందండి. నేను 4 భాగాలుగా ఒక్కొక్క అధ్యాయాన్ని నేను మీకు బోధించడానికి సిద్ధంగా ఉన్నాను. మొదటి భాగం సారాంశం, రెండవ భాగం ఆ అధ్యాయంలో ఉన్నటువంటి ముఖ్య అంశాలు, 3వ భాగము వ్యాఖ్యానము, నాలుగవ భాగము అన్వయము. ఈ 4వ భాగానికి ఈ 3వ వచనం వస్తుంది కాబట్టి నేను అది చివరిలో మరలా దాని దగ్గరకు వచ్చి మీతో మాట్లాడతాను. సరే, ఇప్పుడు 4వ వచనం, ప్రకటన 1:4. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న వాని నుండి, ఆయన సింహాసనం ఎదురున్న 7 ఆత్మల నుండి. చూడండి, ఆసియాలో ఉన్న 7 సంఘములకు. అంటే యోహాను గారు ఆసియాలో ఉన్న 7 సంఘాలకు రాస్తున్నాడు. ఈ సంఘము అన్నటువంటి మాట ప్రకటన గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. 6వ వచనంలో కూడా చూడండి, మనల్ని ప్రేమించుచు తన రక్తములను మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి. మనం అంటే ఇక్కడ ఎవరు? సంఘమే, సంఘం. తర్వాత 10వ వచనంలో చూడండి, 1:10లో, ప్రభు దినమందు ఆత్మవశుడై ఉండగా బురధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకంలో రాసి ఎఫెసస్, స్మరణ, పెర్గమ, థుయతైర, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవొదికయ అను 7 సంఘములకు సంఘం. తర్వాత 19వ వచనం చూడండి, చివరి వచనంలో, కాగా నువ్వు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలుగుబోవు వాటిని, అనగా నా కుడి చేతులు నువ్వు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును, 7 సువర్ణ దీపస్తంభముల సంగతి వ్రాయుము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. ఇక మీరు ఇంకా సంఘము అన్నటువంటి మాటను ప్రకటన గ్రంథంలో చూస్తే ఒక 2 కంప్లీట్ అధ్యాయాలు
ఏ అధ్యాయాలు? 2వ అధ్యాయము, 3వ అధ్యాయము సంఘములను గురించి వివరించబడినట్లు. ఇదే ప్రకటన 22:16లో చివరి అధ్యాయంలో కూడా, అంటే ముగింపులో సంఘముల కోసము ఈ సంగతులను గూర్చి, మొత్తానికి ప్రకటన గ్రంథము ఎవరికంటే సంఘముల కోసం. తిరిగి రండి, ప్రకటన 1వ అధ్యాయము 4వ వచనములో, ఆసియలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పుడైనది, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్న వాని నుండి, ఆయన సింహాసనం ఎదుటనున్న 7 ఆత్మల నుండి, తర్వాత 5వ వచనంలో, నమ్మకమైన సాక్షియు, మృతుల నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. ఈ 4, 5 వచనములలో మనం గమనిస్తే త్రియేక దేవుడి తరపున, త్రియేక దేవుని పేరట యోహాను గారు రాస్తున్నాడండి. ఈ త్రియేక దేవుళ్ళు అంటే మనకు తెలుసు కదా, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఈ ముగ్గురిని గురించినటువంటి చిన్న వివరణ, అంటే దేవుడెవరు, యేసుక్రీస్తు ఎవరు, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు అంటే, ఈ బైబిల్ స్టడీలో మనం ఈ విధంగా నిదానంగా ఒక్కొక్క వచనం చదవాలా, మళ్ళా ఆ వచనానికి తర్వాత ఉన్న వచనాలకు సంబంధాన్ని వెతుక్కోవాలండి. ఇది బైబిల్ స్టడీ సూత్రం. ఇది లేకపోతే ఏమవుతుందంటే, మనము ఒకటే వచనాన్ని పెట్టుకొని కొంతమంది తొందరపాటుతో సిద్ధాంతాలను తయారు చేస్తారు. తొందరపాటుతో అది అనేకులను తప్పుద్రోవలోనికి తీసుకొని వెళ్ళే ప్రమాదము ఉంది. కాబట్టి ఒక వచనం చదివినప్పుడు ఆ పైన వచనాలకు, క్రింది వచనాలకు సంబంధము ఏదైనా ఉందా? ఇక్కడ అయితే దేవుని గూర్చి మనం చూస్తే 4వ వచనంలో, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్న వాని నుండి దేవుడు. ఇంకొక సూత్రం మీకు చెప్తాను చూడండి. ఒక విషయం ఒక దగ్గర మనం చదివినామంటే ఆ విషయం యొక్క సంపూర్ణ అర్థము అక్కడికే పరిమితము కాదు. మళ్ళా చెప్తున్నా, ఒక విషయానికి మనకు అక్కడ నిర్వచనం ఇవ్వబడుతుంది, అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది, కానీ అది సంపూర్ణం కాదు. ఇతర విషయాలను కూడా మనము దృష్టిలోనికి తీసుకొని ఒక సంపూర్ణ అర్థంలోనికి రావలెను. ఇక్కడ వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న వాని నుండి అన్నటువంటి మాట నేను దేవునికి ఆపాదించాను. ఎందుకు అట్లా నేను ఆపాదించానంటే, తర్వాత యేసుక్రీస్తుని గురించి చెప్పబడింది కాబట్టి. కానీ తర్వాత వచనాల్లో మనం చూస్తే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడు అన్నటువంటి వాడు దేవుడికి ఆపాదిస్తే, అదే మాటలు తర్వాత వచనాలలో యేసుక్రీస్తుకు కూడా ఆపాదించడం జరిగినది. తప్పకుండా అది కావాలి. ఎందుకు? వాళ్ళిద్దరూ ఒకటే. సరే, ఇప్పుడు వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడు అన్నటువంటి మాటను మనము గమనిస్తే, ఇక బైబిల్లో ఈ యొక్క విషయాలు మనకు అనేకమైనటువంటివి కనబడుతుంటాయి. ఒక్క మాట హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో 13వ అధ్యాయములో 8వ వాక్యములో, యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకును ఒక్కటే రీతిగా ఉండును. ప్రకటనలోని 1వ అధ్యాయము 17వ వాక్యములో చూడండి, నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వల్ల ఆయన పాదముల యొద్ద పడి తిని, ఆయన తన కుడి చేత నా మీద ఉంచి, 4వ అధ్యాయము
8వ వాక్యం. ప్రకటన 4:8. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండినవి. అవి వర్తమాన భవిష్యత్ కాలములలో భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారియు దేవుడు నగు. ఇక్కడ ఈ మాటలు స్పష్టంగా 4 జీవులు ఎవరుంటారు? వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఎవరుంటారు అయ్యా అంటే దేవుడు అనేటువంటి మాట స్పష్టమైపోయింది. 16వ అధ్యాయము 5వ వాక్యాన్ని ఒకసారి మనం గమనిస్తే, 16వ అధ్యాయము 5. అప్పుడు వర్తమాన భూత కాలంలో ఉండు పవిత్రుడా, పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును వారు కార్చినందుకు తీర్పు తీర్చి వారికి రక్తము త్రాగనిచ్చితివి. చూడండి, అంటే మొత్తానికి దేవుడు తర్వాత వచనాల్లో మీరు చూస్తే సంఘాలకు రాస్తున్నప్పుడు వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడు చెప్పు సంగతులు ఏవనగా అంటే అవి యేసుక్రీస్తుకి ఆపాదించబడినవి. సరే, ఇప్పుడు తిరిగి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయములో మనం గమనిస్తే 4-5 వచనాలలో ఆయన సింహాసనం ఎదుటనున్న 7 ఆత్మల నుండి. ఈ విషయాన్ని 7 ఆత్మలు అనగా ఏమిటి? 7 ఆత్మలనగా 7 కన్నులు, గొర్రె పిల్లకున్నటువంటి 7 కన్నులను 7 ఆత్మలనగా ఉపమాన రీతిగా జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 2, 6, 10 వచనాలు మనం చూస్తే అక్కడ కూడా ఒక దీప స్తంభము, దానికి 7 దీపాలు, దానికి ఒలివ చెట్ల నుండి నూనె అందడము, ఆ విషయాలన్నీ వివరిస్తూ 10వ వచనంలో ఏం చెప్పబడిందంటే శక్తి చేత బలము చేత ఇది కాదు, ఇది దేవుని ఆత్మ ద్వారా జరుగును. అంటే మొత్తానికి 7 అక్కడ మనం గమనిస్తే 7 ఆత్మల నుండి అంటే పరిశుద్ధాత్మ దేవుడు. 5వ వచనంలో నమ్మకమైన సాక్షియు మృతుల నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. యాక్చువల్గా నేను ఈ ప్రకటన గ్రంథము అధ్యాయాల వారీగా నేను చదవాలని ఎప్పుడైతే అనుకున్నానో, స్టడీ చేయాలని అనుకున్నానో, దానిలో సారాంశము, ముఖ్యాంశాలు, వ్యాఖ్యానము, అన్వయం, దీంతో ఇంకొకటి నేను కలపాలని ఆశించాను. అదేంటంటే ప్రతి అధ్యాయములో యేసుక్రీస్తు అది మనం తప్పకుండా అది కలిగి ఉండాలి. కనుక యేసుక్రీస్తుని గూర్చినటువంటి విషయాలు మీకే తెలుసు. గతంలో మనం ఎన్ని వారాలు యేసుక్రీస్తుని గురించి ప్రకటన గ్రంథంలోనే చూసాము కదండి. ఇక ఆది కాండం నుంచి చూస్తే మన జీవితం సరిపోదేమండి కదా. ఈ మాట మనం గుర్తుపెట్టుకుందాము. ప్రతి వాక్య భాగములో, అధ్యాయములో యేసుక్రీస్తుని మనం చూడడానికి ప్రయత్నం మనం చేద్దాం. 6వ వచనం, మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేశాను. 6వ వచనంలో యేసుక్రీస్తు ఏం చేశాడు గుర్తించాలి. చేసినందుకు మనము ఆయనను ఆరాధించాలి. ఆయనకు మహిమ ప్రభావము యుగయుగములు కలుగునుగాక. 6వ వచనంలో మనకు 3 విషయాలు కనపడతాయండి. మొట్టమొదటిగా యేసు మన పట్ల ఏం చేశాడు? పాపం నుంచి తన రక్తం వలన విడుదల చేశాడు. చేసిన తర్వాత రెండో పని ఇక్కడ 6వ వచనంలో ఏముందంటే మనల్ని తీసుకొని పోయి దేవునికి అప్పగించాడు. రాజులైన యాజకులుగా.
మూడవది ఏం జరిగింది 6వ వచనంలో అంటే, వీళ్ళందరూ అంటే సంఘం అంతా ఎవరైతే రక్తం ద్వారా కడగబడి రక్షించబడ్డారో, దేవునికి ఒక రాజ్యముగా సిద్ధపడ్డారో వారందరూ కూడా దేవుణ్ణి ఆరాధన చేస్తున్నారు. మనల్ని ప్రేమించొచ్చు అంటే యోహాను గారు కలుపుకొని సంఘంతో తనను కూడా కలుపుకొని ఆయన ఆరాధన చేస్తున్నట్టు మనం చూస్తున్నాం. 7వ వచనం, ప్రకటన 1:7, ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రం ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందరు. అవును, ఆమేన్. ఇదే కదా అసలైనటువంటి అంశము. త్వరగా రాబోచున్నాడు, మేఘారూఢుడై రాబోతున్నాడు. యేసుక్రీస్తు రెండవ రాకడా. ఎంత పెద్ద అంశం అండి అది. ఇక దాని కొరకు ప్రత్యక్షంగా క్రొత్త నిబంధనలో, పరోక్షంగా పాత నిబంధనలో అనేకమైనటువంటి విషయాలు, ప్రవచన గ్రంథాలైనటువంటి జకరియా, దానియేలు, యెహెజ్కేలు, యెషయా గ్రంథము, వాటిలో దాగి ఉన్నటువంటి ఆ రెండవ రాకడ విషయాలను మనము అనేకమైనటువంటివి పరిశీలించవచ్చును. ఆయన రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం. అదొక విషయం. 7వ వచనములో, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారిని చూచుదురు, భోజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. ఈ రొమ్ము కొట్టుకొందురు అన్నటువంటి మాట సందర్భం ఏమిటంటే, ఆయన రాకడలో సంఘానికి ఎంత ఆశీర్వాదమో, క్రీస్తును అంగీకరించినటువంటి వారికి ఎంత ఆశీర్వాదమో, అంగీకరించని వారికి అదొక భయంకరమైనటువంటి దినం. ఆ మాట, ఆ భావము మనకు ఆ యొక్క వచనములో మనకు కనబడుతుంది. 8వ వచనం, అల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడు నేనే అని సర్వాధికారియునగు దేవుడినగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. తిరిగి నేను చెప్పాను కదండి, రెండవ భాగము ముఖ్యాంశాలలో దేవుడెవరు, ఆయన ఎలాగుంటాడు, ఆయన లక్షణాలు ఎలాగుంటాయి, ఆయన ఏమేం పనులు చేస్తున్నాడు, ఈ కోణాలలో మనము ప్రకటన గ్రంథాన్ని చదివితే అసలు దేవుని గురించే మనకు చాలా సమయం పడుతుంది. కానీ మనం ఇప్పుడు ఈ 1వ అధ్యాయంలో ఏం నేర్చుకుంటున్నామంటే సూత్రాలు నేర్చుకుంటున్నామండి. ఇప్పుడు మనము లెక్కల సబ్జెక్ట్ తీసుకున్నాం అనుకోండి. ఒక పెద్ద లెక్క చేయాలి. ఈ లెక్క చేయడానికి సూత్రం ఒకటే లైన్ ఉంటుంది. ఇంకా మహా అంటే 2 లైన్లు ఉంటాయి సూత్రాలు. సూత్రాలు ఎప్పుడు కూడా చిన్నగా ఉంటాయి. వాటిని ఉపయోగిస్తే అవి తాళపు చెవుల వంటివి. ఆ సూత్రాలు, ఆ తాళపు చెవిని ఉపయోగిస్తే పెద్ద భవనానికి ఉన్నటువంటి తాళమును ఓపెన్ చేస్తే అనేకమైనటువంటివి బయటపడిపోతాయి. అందుకనే మనము ఒక అధ్యాయము ఒకటే గంటలో మనము బోధించాలంటే మనము ఈ తాళపు చెవులనే తీసుకోవాలి. అంతేగాని ఒక్కొక్కటి దేవుడు ఎవరు, దేవుడు ఎలాగుంటాడు, ఆయన రూపం ఎట్లుంటుంది అన్ని మనం స్టడీ చేయాలంటే సమయం ఎక్కువగా తీసుకుంటుంది. కాబట్టి తాళపు చెవులను మనం గట్టిగా పట్టుకుందాము. దేవుని గూర్చినటువంటి లక్షణాలు కానీ, స్వభావం కానీ, ఆయన ఉనికి కానీ, ఆయన ఉండే స్థలము కానీ, ఆయన కార్యాలను కానీ మనం చూడవచ్చు. 9వ వచనం, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 9వ వాక్యం, మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను, రాజ్యములోను, సహనములోను పాలివాడునైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యం నిమిత్తమును పద్మాసు దీపమున పరవాసినైతిని. ఇది భక్తుడైనటువంటి యోహాను గూర్చినటువంటి విషయాలు. నేను ప్రారంభంలోనే సారాంశం చెప్పాను, రెండోది ముఖ్యాంశాలు చెప్పాను. ఆ ముఖ్యాంశాలలో యోహాను అన్నటువంటి వ్యక్తి ఒక మంచి ఇక్కడ మనకు సమాచారం దొరుకుతుంది. ఇంకా ఒక ప్రత్యేకత ఏంటంటే, ఈ ప్రకటన గ్రంథంలో ప్రత్యేకత ఏంటంటే గ్రంథకర్త మనకు తరచూ కనబడుతుంటాడు.
అది మనకు మంచి విషయం. ఎందుకంటే అప్పుడు గ్రంథకర్త యొక్క ఉద్దేశాలు మనకు కనుగొనడానికి అది ఈజీగా అర్థమవుతుంది. గ్రంథకర్త అన్నటువంటి విషయము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఏదైనా ఒక పుస్తకంను చూచినప్పుడు చాలామంది ఒక పుస్తకాన్ని తీసుకున్నప్పుడు పుస్తకంలో ప్రాముఖ్యమైనటువంటిది 2-3 విషయాలు చెప్తాను నేను. ఏదైనా మీరు లైబ్రరీకి వెళ్తే ఒక పుస్తకాన్ని మీరు ఏ పుస్తకాన్ని తీసుకొనవలెనో దేన్ని బట్టి తీసుకుంటారు? 2-3 విషయాలను చెప్తాను. మొట్టమొదటిగా కొంతమంది ఆ టైటిల్‌ని బట్టి తీసుకుంటారు. టైటిల్ చాలా బాగుంటుంది. టైటిల్ మనకు అవసరం ఉంటుంది. దాన్ని బట్టి మనం తీసుకుంటాం. రెండవ కోణము ఆథర్‌ను బట్టి, అంటే రాసిన గ్రంథకర్తను బట్టి తీసుకుంటారు. మూడవది పబ్లిషర్స్ని బట్టి తీసుకుంటారు. అంటే ఎవరు దీన్ని ప్రచురిస్తున్నారు? కొన్ని పబ్లిషర్స్ ఉంటారు. వాళ్ళు ఆషామాషి పుస్తకాలు ఎవరంటే వాళ్ళు రాస్తే వాళ్ళు తీసుకోరు. దానికి ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేస్తారు. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, గ్రంథకర్త చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకయ్యా అంటే గ్రంథకర్త యొక్క ఉద్దేశాలు తెలిసే అవకాశం మనకున్నది. అయితే గ్రంథకర్త రాస్తున్నటువంటి ఈ ఈ ఈ సెట్టింగ్ ఆయన పద్మాసు ద్వీపములో ఉన్నాడు. ఎందుకున్నాడు? సాక్ష్యం చెప్పాడు కాబట్టి ఆయనను హింసించారు, పోయి ద్వీపంలో వేశారు. ఈ మధ్య కాలంలో మీకు వీలైతే చూడండి, ఒక మంచి క్రైస్తవ చలనచిత్రము విడుదలైంది. దాని పేరు గుర్తులేదు, కానీ ఆ చలనచిత్రం యొక్క ఉద్దేశము డీట్రిచ్ బాన్హోఫర్ అనేటువంటి ఒక మంచి వేదాంత పండితుడు, క్రైస్తవ సాక్షి. ఆయన జీవితాన్ని ఆధారం చేసుకొని ఆ చలనచిత్రం తీయడం జరిగింది. అయితే దానిలో ముఖ్యమైనటువంటి భాగం ఏంటంటే, ఆయన జర్మనీలో సాక్ష్యం నిమిత్తము, సత్యం నిమిత్తము అనేక సంవత్సరాలు జైల్లో వేయబడతాడు. ఆ జైల్లో వేయబడినప్పుడు ఆయన కొన్ని పుస్తకాలు రాశాడు. క్రైస్తవ ప్రపంచాన్ని చాలా ప్రభావితం చేసినటువంటి గ్రంథకర్త. అనేకమైనటువంటి గ్రంథకర్తలలో ఈయన కూడా ఒక ముఖ్యమైనటువంటి వాడు. యోహాను గారు కూడా సాక్ష్యం చెప్పినందుకు పద్మాసు ద్వీపంలో వేయబడి అక్కడ ఆయన ఇది రాయడము జరిగినది. 10వ వచనం, ప్రభు దినమందు ఆత్మవశుడై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు సూచించున్నది. పుస్తకంలో రాసి ఎఫెసు, స్మర్ణ, పెర్గమా, తుయతైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవదోక్యాను 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక ఉంటిని. తిరిగి యోహాను గారు ఆత్మవశుడై ఉండగా ఒక స్వరము, బూరధ్వని వంటి స్వరము విని, అయ్యా నువ్వు సంఘానికి రాయి. మొత్తానికి మనం ఇంతకుముందు చూసినప్పుడు ప్రకటన గ్రంథంలో ముఖ్యమైనటువంటి అంశాలలో సంఘము అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటి అంశం. తర్వాత వచనం. ఈ వచనాలు అంటే నేను ఒక వచనం నంబర్ చెప్పినప్పుడు, ఇప్పుడు మనం వాడేటటువంటి బైబిల్లో కొన్ని విడదీసి వచనాలన్నీ నంబర్లు రాసినట్టు, కొన్ని బైబిళ్ళలో కలిపి 11 నుంచి 12 లేతే 10 నుండి 13 కలిపి ఉన్నటువంటి నంబర్లు వేస్తారు. కానీ మనకు సంఖ్య కంటే ఆ వచనం చదివినప్పుడు దాని మీద మీరు దృష్టి పెట్టుకోండి. లేకపోతే నేను 11 అని చెప్తే అక్కడ వేరే వచనం ఉంటే పాస్టర్ గారు తప్పు చెప్పారు, అది అక్కడ లేదు అన్నటువంటి భావం రాకుండా, నేను వాడేటటువంటి ఆ బైబిల్లో వచనాల నంబర్లు వేరుగా కనపడచ్చు, కానీ వచనం ముఖ్యం. ఇదిగో 11, 12 వచనాలు. ఇది నీ వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుడు అని పోలిన యొక్కని చూచి తిని, ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను.
ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలిన వైహిమమంత ధవలముగా ఉండెను. ఆయన నేత్రముల అగ్నిజ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుట్టము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి రెండంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలువెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. 11వ వచనము నుండి 16 వచనాల వరకు యేసుక్రీస్తు యొక్క ఒక చిత్రం దర్శనములో ఆత్మవశుడై ఉండగా యోహాను గారుకి బయలుపరిచినటువంటి ఈ విషయం ఒక అద్భుతమైనటువంటి చిత్రం కదండి. చూడండి, ఇక్కడ మనం గమనించవలసినటువంటిది ముఖ్యంగా ఏంటంటే, ఇది యేసుక్రీస్తు యొక్క అలంకార రూపము. అలంకార రూపం. చూడండి, యేసుక్రీస్తు ఎవరినైనా ఒక చిత్రాన్ని గీయాలంటే ఒక మనిషిని చూస్తూ మనకేం కనపడుతుందో ఆ చిత్రం గీస్తాం కదండి. అది మొదటిది. రెండవది, మనిషి లేడు కానీ మనిషి లక్షణాలు ఇవ్వబడ్డాయి, మనిషి పనులు ఇవ్వబడ్డాయి. ఇప్పుడు ఎవరో ఒక వ్యక్తి వచ్చి నాకు, అయ్యా పలానా వ్యక్తి నువ్వు ఆర్ట్ వేయాలి, ఆయన ముఖమును గీయాలి, నడిన తల అన్ని కాళ్ళు చేతులు అన్ని రావాలి అంటే ఎట్లుంటాడు, ఏ రంగులో ఉంటాడు, ఏ డ్రెస్ వేసుకుంటాడు ఆయన అంటే నేను అడగాలి, ఇంకా తప్పదు, నాకేం కనపడదు కదా. ఆయన కళ్ళు ఎట్లుంటాయి, ఆయన నోరు ఎట్లుంటుంది, ఆయన తల ఎట్లా ఉంది, జడ మాదిరి ఉందా, లేకపోతే అసలు వెంట్రుకలు ఉన్నాయా లేవా, తెల్లగా ఉన్నాయా ఎర్రగా ఉన్నాయా అని నేను అడుగుతా కదండి. అట్లా అంటే ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే లక్షణాలను బట్టి పనులను బట్టి చిత్రము గీసినట్టు మనకి ఇక్కడ కనబడుతుంది. ఎందుకు నేను ఈ మాట చెప్పడానికి ఇష్టపడుచున్నానంటే 2-3 అధ్యాయాలలో సంఘానికి వ్రాస్తున్నప్పుడల్లా ఈ రూపం మళ్ళా వస్తుంది. ఉదాహరణకు మనము 2వ అధ్యాయం చూడండి. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకి ఇలాగు రాయము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని. ఇది 1వ అధ్యాయంలో కూడా 7 నక్షత్రములు కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు. మళ్ళా అదే రూపంలో. తర్వాత చూడండి, అదే 2వ అధ్యాయంలో 2వ అధ్యాయము 8వ వచనం. స్మరణలో ఉన్న సంఘపు దూతకి ఇలాగు రాయము, మొదటి వాడు కడపటి వాడునైంది మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఏవనగా. అక్కడ లేదులేండి. తర్వాత మనం చూస్తే 12వ వచనం. పెర్గమములో ఉన్న సంఘపు దూతకి ఇలాగు రాయము, వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గల వాడు చెప్పు సంగతులు ఏవనగా. అంటే ఇక్కడ ఏంటంటే యేసుక్రీస్తు రూపము చూచినప్పుడు ఆ రూపము మనకు సంబంధించినటువంటిది. ఇది ఆయనకు సంబంధించినటువంటిది మాత్రమే కాదు. ఇప్పుడు ఎవరైనా మంచిగా అందంగా, అబ్బా చాలా బాగున్నాడు, చాలా హైట్గా ఉన్నాడు అని మనం మెచ్చుకుంటాం కదండి. ఇప్పుడు ఏంటంటే పాయింట్ ఏంటంటే జాగ్రత్త వినండి, ఆయనకి ఏ రూపం ఉందో ఆ రూపంలో ఉన్నటువంటిది మనకు సంబంధించినటువంటిది. అంటే మనకు అన్న మాటలో 2 అర్థాలు ఉన్నాయి. మనకు అంటే లోకమందంతరూ గమనించవలసినటువంటి విషయము. రెండవ అర్థం ఏంటంటే క్రీస్తు వారుగా పిలువబడుతున్నటువంటి వారు గుర్తించవలసినటువంటి విషయం. అది మనకు సంబంధించినటువంటి విషయం. హల్లెలూయా. ఇది మనము అక్కడ గమనించవలసినటువంటి విషయం. ఇక ఒక్కొక్క మాటను మనము వివరించడానికి ఈ సమయము మనకు సరిపోదు. మీరు తర్వాత నిదానంగా ఆయన మాట్లాడుతున్న స్వరము, బూర స్వరము, సువర్ణ దీపస్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రం, ఇవన్నీ మనము గతములో
కొన్ని విషయాలను మనం చూడగలిగాము. ఆయన తల వెంట్రుకలు, ఇదే చిత్రమును మనకు దానియేలు గ్రంథంలో 7వ అధ్యాయంలో అనుకుంటాను, అక్కడ దానియేలు గారు కూడా దర్శనం చూచినప్పుడు దేవుని యొక్క తల వెంట్రుకలను గురించి, ఆయన వస్త్రాలను గురించి మనము అక్కడ చూస్తామండి. దాన్ని కూడా మీరు పరిశీలనలోనికి తీసుకొని వచ్చును. అందుకనే ఏదైనా ఒక విషయము వాక్యంలో చూసినప్పుడు దానికి సంబంధించినటువంటిది ఇంకా ఎక్కడైనా ఉందా అన్నటువంటిది వెతుకుట, పరిశీలించుట మన ముందున్నటువంటి సవాలు. రైట్. పాదములను గురించి ఇంకొక విషయం, మనము ఈ రూపంలో నాకు ఒకటి అనిపించింది. మొత్తానికి అంటే ఒక్కొక్కటి వివరించిన దానికంటే మొత్తానికి ఈ రూపంలో నాకు 2 విషయాలు కనపడతాయి, లేకపోతే 3 విషయాలు. మొదటి విషయము, యేసుక్రీస్తు యొక్క రూపాన్ని మనము సంపూర్ణముగా అర్థం చేసుకోలేము. ఎందుకంటే ఇక్కడ మాత్రం కాదు, ఇంకా మీరు చదువుతూ పోతుంటే యేసుక్రీస్తు రూపాలలో గొర్రెపిల్లని, వధించబడిన గొర్రెపిల్లని, 7 కన్నులని, ఇక ఎన్నెన్నో మనకు కనపడుతుంటాయి. ఆయన వస్త్రం గురించి, ఆయన తొడ మీద సింహ కిరీటాలు, ఎన్నెన్నో ఇక్కడ కిరీటం లేదు, అక్కడ కిరీటం కనపడుతుంది. అంటే యేసుక్రీస్తు యొక్క రూపము పరిమితము కానేరదు, మొదటి విషయం. రెండో విషయము, యేసుక్రీస్తు యొక్క రూపం ఇక్కడ హోలిస్టిక్గా మనం చూస్తే సంఘానికి జాగ్రత్త, ఎవరు మాట్లాడుతున్నారో మీరు జాగ్రత్త. ఇప్పుడు ఒక మనిషి వచ్చి మాట్లాడడం, మన ఇంటికి తెలిసిన వాళ్ళు వస్తే మనము ఎట్లా రెస్పాండ్ అవుతాము అదొక విషయం. ఇటువంటి రూపం కలిగినటువంటి వ్యక్తి వస్తే ఊహించుకుంటేనే మనము తట్టుకోలేము. జాగ్రత్త సంఘము అని నేను ఎందుకు అంటున్నాను, ప్రతి సంఘానికి రాస్తున్నప్పుడు ఈ రూపం మరలా వస్తుందండి. ఇది రెండో విషయం. మూడో విషయము, ఇది లోకమందంతరు గుర్తించవలసినటువంటి విషయము. మీరు యేసుక్రీస్తుని గురించి ఏమని అనుకుంటున్నారో, ఎంత పరిమితంగా ఆయనను మీరు అర్థం చేసుకుంటున్నారో. కేవలం చరిత్రలో 33 సంవత్సరాలు బ్రతికాడు, ఆయన మంచివాడు, ఆయన మంచి గురువు, ఆయన మంచి బోధకుడు, ఆయన మంచి స్వస్థతలు చేశాడు, ఈ రూపాలతో పోలిస్తే అది చాలా చిన్న విషయం. 4 సువార్తలలో యేసుక్రీస్తును గూర్చినటువంటి రూపము, ప్రకటన గ్రంథంలో యేసుక్రీస్తు యొక్క రూపంతో పోలిస్తే అది చాలా చిన్న విషయం. చిన్న విషయం అంటే తక్కువ అని కాదు, అది అక్షరము, అది భౌతికము, అది భూమి మీద జరిగినటువంటి రూపము. కానీ ఆయన యొక్క నిజస్వరూపం మనకు ప్రకటన గ్రంథంలో ఎక్కువ కనపడుతుంది. అంత కనపడుతుంది అని కూడా నేను చెప్పడం లేదు, అట్లా చెప్పడానికి రాదు, తప్పవుతుంది. ఎందుకంటే అనేక గ్రంథాలలో ఆయన గురించి మనం అనేక విషయాలు మనం చూస్తాం. సరే, ఇప్పుడు ప్రకటన గ్రంథము 1వ అధ్యాయంలో 17వ వచనంలో, నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని, ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా, నేను భయపడకుము. చూడండి, ఈ రూపం చూడగానే యోహాను గారు చచ్చిన వాని వలె పడితే. బైబిల్లో అటువంటి సంఘటనలు అనేకమైనటువంటి దేవుని యొక్క ప్రత్యక్షతలు చూచినప్పుడు వాళ్ళు భయపడిపోయారు, వాళ్ళు తట్టుకోలేకపోయారు, ఇంకా ఆపేయండి అన్నారు. ఆ ప్రత్యక్షతలు మేము చూడలేము, మేము చనిపోతామేమో. అట్లా దానియేలు గారి యొక్క అనుభవం కూడా మనము దానియేలు గ్రంథంలో మనం చూస్తాం. ఆయన రూపము చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితేనే. ఈ భావం ఏంటో నాకు అర్థం కావడం లేదండి. అంటే అది మరి ఆ ప్రత్యక్షత కలిగిన వారికే అది అనిపిస్తుంది. చచ్చిన వాని వలె
పడితిని ఒక విషయము, చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని, ఇది రెండో విషయం. ఇప్పుడు ఏదైనా ఒక చిత్రము మనకు కనపడినప్పుడు నేను చచ్చిపోతానేమో అని పడిపోవడము, మూర్ఛొచ్చి పడిపోవడము, లేకపోతే స్పృహ లేకుండా పడిపోవడము, అది వేరే విషయం. ఆయన చూచిన వెంబడే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. అట్మోస్ట్ ఆ అంటారు. ఆ అంటే ఏడబ్ల్యూఈ, ఆ అంటే అట్మోస్ట్ ఆ ఫర్ ద లార్డ్. ఆ డివోషన్, లేకపోతే ఆయన పరిశుద్ధత ఎదుట నేను నిలవబడలేను, ఆయన ఎంత గొప్పవాడు నేను ఎంతటి వాడిని అన్న భావముతో చచ్చిన వాని వలె పడితిని. యోహాను గారి గురించి నేను ఇంతకుముందే చెప్పాను, విస్తారంగా రాయబడింది. నేను అనుకుంటాను అపోస్తులైనటువంటి పౌలు గారి తరువాత వ్యక్తి జీవితం గురించి ఎక్కువగా రాయబడినటువంటిది యోహాను గారి గురించి. నేను అనుకుంటా యోహాను గారు ఎక్కువ అనుకుంటాను నేను. యోహాను గారి గురించి ఒక సువార్త, పత్రికలు, ప్రకటన గ్రంథము. సరే, ఈ ఇద్దరు అపోస్తలుల గురించి మనము చూస్తాము. వాళ్ళ అనుభవాలు ఈనాటి సేవకులకు, విశ్వాసులకు ఎంతో మాదిరికరమైనటువంటి. సరే, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం. నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగంలో సజీవుడనై ఉన్నాను, మరియు మరణం యొక్కయు పాతాళం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. 18వ వచనంలో యేసుక్రీస్తు తన్ను గూర్చి, నేను చెప్పాను కదండి, ప్రకటన గ్రంథంలో అనేక ముఖ్యాంశాలలో యేసుక్రీస్తు యొక్క అంశము. హల్లెలూయా. నాకైతే అది దాటిపోవడానికి నాకు ఇష్టం లేదు. తొందరగా 18వ వచనం లేకపోతే ఇంకొక వచనము యేసుక్రీస్తు మాట వస్తే అక్కడ నేను ఆగిపోవలసి వస్తుంది. అంత ప్రాముఖ్యమైనటువంటి విషయము యేసుక్రీస్తు. హల్లెలూయా. మొదటివాడను కడపటివాడను జీవించువాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. ఈ మాట ప్రత్యక్షపరచడానికి గల కారణం ఏంటంటే అనేకులు అప్పుడు ఇప్పుడు యేసుక్రీస్తుని చరిత్రకే పరిమితం చేస్తున్నాడు. ఇంకా ఆయన ఉన్నాడు, పోయిండు, ఇంకా లేడు అన్నట్టుగా. ఈ మాట ద్వారా తిరిగి ప్రపంచానికి, క్రైస్తవ లోకానికి తెలియచేస్తున్నటువంటి మాట. మీరన్నది ఒకటి కరెక్ట్, యేసుక్రీస్తు చనిపోయాడు, కరెక్ట్. రెండవది, మీరు సరిగ్గా నమ్మడం లేదు, నేను తిరిగి లేచాను. మూడవది, ఇంకా అసలే నమ్మడం లేదు, ఏంటంటే నేను ఇప్పుడు సజీవుడనై మీ మధ్యలో ఉన్నాను. మొదటిది అందరూ ఒప్పుకుంటారు, సరేరే ఒక ఆయన ఉన్నాడు, బతికిండు, చనిపోయిండు, అక్కడ వరకు బాగానే ఉంది. ఈ రెండు విషయాలు, తిరిగి లేచి తిని పునరుద్ధానం. యేసుక్రీస్తు పునరుద్ధానం ఎంత ముఖ్యమైనటువంటిదంటే ఆ పునరుద్ధానం ఎందు విశ్వాసం లేకపోతే మన పునరుద్ధానం లేదు. 15వ అధ్యాయము 1 కొరింథీయులకు రాసిన పత్రికలో ఆ విషయం పౌలు గారు స్పష్టంగా, ఇతర పత్రికలలో ఆయన పునరుద్ధానము ఎందు విశ్వాసము మన పునరుద్ధానానికి ఒక మార్గం. మరియు మరణం యొక్కయు పాతాళ లోకపు యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. చూడండి, యేసుక్రీస్తు రూపాన్ని అనేక కోణాలలో మనం చూస్తున్నప్పుడు ఎంత అద్భుతమైనటువంటి రూపం అండి. ఒక పక్క ప్రేమ, దయ, రక్తము, మరణము, ఇంకొక పక్క ఉగ్రత, రాబోచున్నాను, ఖడ్గం పట్టుకొని ఉన్నాను, అనేక రూపాలు. పాతాళ లోకపు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయంటే చూడండి, పాతాళము, పరలోకం. పాతాళము, పరలోకం. ఈ పాతాళం యొక్క తాళపు చెవులు యేసుక్రీస్తు చేతిలో స్వాధీనంలో ఉన్నాయి. చూడండి, అంటే యేసుక్రీస్తుని గురించి
నువ్వు ఏ బైబిల్ స్టడీ చేసినా ఎంత లోతుగా చేసినా కానండి, నేను నా విషయం చెప్తే యేసుక్రీస్తుని గూర్చినటువంటి విషయాలు మనం ధ్యానం చేస్తుండగా ఆ మాటలలో ఉన్నటువంటి జీవము, వెలుగు, ప్రభావం మన మీదకి వచ్చునుగాక. అప్పుడు మన ఉద్దేశం నెరవేరుతుంది. మన ఉద్దేశం నెరవేరాలి. ప్రభు మనకింత సమయము మనకిస్తున్నాడంటే బైబిల్ స్టడీ చేయడానికి ఉద్దేశం ఏముంటుంది కదండి. 19 వచనం. కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబో వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చి నా మర్మమును ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు వ్రాయుము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. ఇక్కడ 2 విషయాలు మనము చివరి వచనంలో మనము గుర్తించాలి. మొట్టమొదటిగా యోహాను ఏం రాయాలి? అనేక విషయాలు రాయాలి. అయితే దాంట్లో కూడా యోహాను గారు గతంలో జరిగిన విషయాలు నువ్వు రాయాలి. ఇప్పుడు ప్రజెంట్ టైంలో ఉన్నటువంటి విషయాలు కూడా రాయాలి. జరగబో విషయాలు కూడా రాయాలి. అబ్బా, వాళ్ళు బాగానే రాశారు. మనకే ఇప్పుడు సవాలు, ఏ విషయము ఏ కాలానికి సంబంధించింది అది. ఇక్కడ సమస్య ప్రారంభమవుతుంది. ఒక విషయాన్ని చదివినప్పుడు ఇది ఏ కాలానికి సంబంధించింది, ఉందా, అయిపోయిందా, జరుగుతుందా? అందుకని మనకు చాలా కన్ఫ్యూజన్స్. అప్పుడే 2 బూరలు ఊదేశారు, ఇంకా 3వ బూరలో ఉన్నాము, లేకపోతే ఉగ్రత పాత్రలు కుమ్మరించబడ్డాయి, అయిపోయింది. ఇంకా విషయం ఏంటంటే నమ్మలేనటువంటి విషయం, యేసుక్రీస్తు వచ్చిపోయాడు. బోధలండి, బోధలు. మరి మీరేం చెప్తారు పాస్టర్ గారు, కరెక్ట్గా చెప్పండి అంటే నాకు కూడా తెలియదు. ఏ విషయాలు జరిగిపోయాయి, ఏ విషయాలు జరుగుతున్నాయి, ఏ విషయాలు జరగబోతాయి, మనము పరిశుద్ధాత్మ దేవుడు మనం చదువుతుండగా బయలుపరిస్తేనే కానీ నాకైతే తెలియదు. మీకు తెలిస్తే చెప్పండి, మనమందరం నేర్చుకోండి. అది ఒక్కొక్క విషయం. ఇక్కడ ఇంకొక విషయాన్ని చెప్పి నేను ముగిస్తున్నాను. ఏంటంటే ఈ ప్రకటన గ్రంథంలో ఒక 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 వరవడి ఏంటంటే ప్రతి ప్రశ్నకు, అనుమానానికి, ఆశ్చర్యానికి అర్థాలు ఇవ్వబడ్డాయి, జవాబు ఇవ్వబడింది. అది యోహాను గారు అడిగినా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి బలిపీఠం కింద ఉన్నటువంటి వారు ప్రశ్నించినా, లేకపోతే ఒక దూత ప్రశ్నించినా, అంటే ప్రశ్న జవాబు, ప్రశ్న జవాబు, ప్రశ్న జవాబు. ఈ కోణంలో కూడా మీరు ప్రకటన గ్రంథాన్ని చదవచ్చు. మొత్తం 22 అధ్యాయాల్లో ఎన్ని ప్రశ్నలు ఉన్నాయి, ఎవరెవరికి ప్రశ్నలు ఉన్నాయి, ఏమేం ప్రశ్నలు అడిగారు, ఆ ప్రశ్నలన్నిటికీ జవాబు ఉందా లేదా అన్న కోణంలో కూడా మనము చూడవచ్చు కదండి. ఇప్పుడు నేను మూడు విషయాలను నేను ముగించాను. సారాంశం చెప్పాను, క్లుప్తంగా లేదు, ముఖ్య అంశాలను గుర్తు చేశాను, చాలా క్లుప్తంగా వ్యాఖ్యానము చేసుకున్నాము. 4వది చాలా చిన్న విషయం, అన్వయం. 1వ అధ్యాయం చదివారు కదండి. అన్వయము నేను మధ్య మధ్యలో చెప్తూనే వస్తున్నాను, కానీ ఒక భాగం ఉంది కాబట్టి 3వ వచనంలో సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని అందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారు. మనం చదువుతున్నాం, వెరీ గుడ్, నంబర్ 1 అయిపోయింది. వింటున్నాం, అయిపోయింది. 3వదే ఉంది మనకు, గైకొనుట. గైకొనుట అంటేనే మళ్ళీ ప్రసంగం, ప్రీచింగ్. నువ్వేం చేయాలి ఇప్పుడు? ఇంత చదివినావు పాస్టర్, ఇంత చెప్పినావు, మరి నువ్వేం చేస్తావు? నా విషయం అయితే, నా విషయం నేనేం నేర్చుకోవాలంటే, ప్రభువా, నీ భక్తుడు, నీ శిష్యుడు యోహాను గారు ఉన్నారు కదా, నేను కూడా అట్లా, నన్ను కూడా నీ ఉద్దేశములు నెరవేరు నిమిత్తం నన్ను చేయము ప్రభువా. మరి నువ్వేం తీసుకుంటావు?
ఇక్కడైతే చెప్పాలి, చదువాడు, వినువాడు, గైకొనువారు ధన్యులు. ఈ మధ్యలో మనము ధన్యతలను గురించి ఆ, ఆ, అంటే దేవుని యొక్క వాగ్దానాల గురించి అనేకమైనటువంటి మనం చూసి ఉండొచ్చు కదండి. అయితే ఈ ప్రవచన వాక్యములు చదువుట, వినుట, దాని ప్రకారం చేయుట, ఈ లాస్ట్దే. ఈ లాస్ట్ది చాలా సందర్భంలో యేసుక్రీస్తు చెప్తూ వస్తున్నాడు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో. ఈ నా మాటలు విని దాని ప్రకారం చేయువాడు. యాకోబు పత్రికలో కూడా, బోధకులారా మీరు అందరు మంచిగానే బోధిస్తున్నారు కానీ మీరు పాటించడం లేదు, జాగ్రత్త. రోమా పత్రికలో 2వ అధ్యాయంలో మీరు ఇతరులకు చెప్తున్నారు కానీ మీరే చేయడం. చేయుట, ఇప్పుడు కావలసినటువంటిది అంతా చేయుట. పరిశుద్ధాత్మ దేవుడు వాక్యాలను మనం చదువుతుండగా, వింటుండగా వాటి ప్రకారం చేయడానికి మనకు శక్తిని అనుగ్రహించునుగాక. దేవుడు ఈ యొక్క స్టడీని దీవించునుగాక. ఆమేన్.